సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి కాటుక గురించి చెప్తాను నేను. సో చిన్నపిల్లలకి ఏంటంటే చాలామంది ఇది ఐటెక్స్ కాటుక అనమాట. సో ఇది చాలా మంచిది అనేసి యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా మా ముగ్గురు పిల్లలకి యూజ్ చేశాను అనమాట. సో ఇది చాలామంది ఏంటంటే వాడొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. సో మీరు బొట్టు వరకు అయితే ఓకే అండి, బొట్టు కూడా కొంచెం చిన్నగా పెట్టండి. ఎందుకంటే దీంట్లో చాలా కెమికల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు అండ్ కెమికల్సే యూజ్ చేయరు అని చెప్తారు. కానీ ఖచ్చితంగా ఈ బ్లాక్ కలర్కి ఇలా రావడానికి ఈవెన్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కానీ అంటే సగ్గుబియ్యం గింజలు ఉంటాయి కదా, సగ్గుబియ్యంతో చాలామంది వాటిని ఫ్రై చేసి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫ్రై చేసే దాంట్లో అంటే బాగా బ్లాక్గా వచ్చేదాకా కూడా వాటిని వేయించుతారనమాట. సో అలా వేయించినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుందో ఆ టైంలో దాంట్లో చాలా కెమికల్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడే అవుతూ ఉంటాయి. సో మాడిన ఆహార పదార్థాలు మనం ఎలా అయితే తీసుకోవద్దంటూ ఉంటామో అలానే ఇలా మార్చిన తర్వాత కాటుకలాగా వస్తూ ఉంటుంది కదా, దాన్ని కూడా మన పిల్లలకి యూజ్ చేయొద్దు. సో కళ్ళకి పెడుతూ ఉంటారు, దాని తర్వాత బొట్టు పెడుతూ ఉంటారు. నేను కూడా యూజ్ చేశాను. కాకపోతే కళ్ళకి పెడితే ఏంటంటే నాకు అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటంటే అక్కడ మనకి మామూలుగా ఇటువైపు అంటే అక్కడి నుంచి ఏదైనా వేస్టేజ్ అనేది మన కంట్లో ఏదైనా వచ్చినా కానీ అది ఊసు రూపంలో బయటికి వస్తూ ఉంటుంది అనమాట. ఆ హోల్ అనేది పూడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కళ్ళకి కాటుక పెట్టొద్దు అని చెప్పారనమాట. సో అక్కడ హోల్ దగ్గర టచ్ అవ్వకుండా నేను సైడ్కి అలా పెట్టేదాన్ని అండ్ లోపలికి కూడా వేలు పెట్టకుండా బయట ప్లేస్ వరకే కాటుక అనేది పెట్టేదాన్ని. ఎందుకంటే లుకింగ్ బాగుంటారనేసి పెట్టేదాన్ని. దాని తర్వాత కళ్ళు పెద్దగా అవుతాయి అనేసి పెట్టేదాన్ని. సో కళ్ళు పెద్దగా అవ్వడం అనేది అసలు అవ్వదన్నమాట. పిల్లలకి మన కళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి అలా వస్తాయి. మన జీన్స్ అన్నమాట. పేరెంట్స్ది లేదా మేనత్తది మేనమామయ్య ఇలా తాత వాళ్ళది అలా వస్తూ ఉంటాయి. కానీ మనం కాటుక పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా వస్తాయి అనుకోవడం మన అపోహ మాత్రమే అది. సో డాక్టర్స్ తిట్టారనమాట. సో అప్పటి నుంచి నేను పెట్టడం మానేశాను. కాకపోతే బొట్టు వరకు అయితే నేను పెట్టేదాన్ని. కానీ పెద్దగా పెట్టకుండా కొంచెం చిన్నగా పెట్టుకోండి, ఒక సైడ్కి పెట్టుకోండి. కానీ అక్కడ మచ్చ కూడా పడుతుంది. సో ఇలాంటి కాటుక ఇవన్నీ వాడకూడదు. ఎక్కువ మీరు వాడాలి అనుకుంటే కొంచెం సైడ్కి చిన్నగా పెట్టుకోండి అంతేకాని ఎక్కువగా డిజైన్స్ పెట్టడం, దాని తర్వాత కళ్ళకి పెట్టడం, కాళ్ళకి చేతులకి ఇలా పెట్టడం అనేది మంచిది కాదు కాటుక. సో ఖచ్చితంగా ఇది చాలామంది తీసుకోరు. ఎందుకనంటే ఖచ్చితంగా మన ఇండియన్స్ కాటుక అనేది యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈవెన్ నేను మా అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికీ కూడా మేము యూజ్ చేసాం కాబట్టి దాని తర్వాత డాక్టర్స్ చెప్పడం వల్ల నేను మానేశాను. సో ఖచ్చితంగా మీరు కూడా మానేస్తారు అనేసి దీంట్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలకి హార్మ్ చేస్తాయి కాబట్టి మీరు యూజ్ చేయకుండా ఉంటే మంచిది అనేసి ఈరోజు ఈ టాపిక్ అనేది తీసుకొచ్చాను. హోమ్ మేడ్ అయినా కానీ డేంజరే. సో హోమ్ మేడ్ కాటుక మంచిది అంటూ ఉంటారు కదా, దాని గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. సో ఖచ్చితంగా మీకు కాటుక పెట్టాలి అనుకుంటే మాత్రం హోమ్ మేడ్ది ఒక సైడ్కి పెట్టుకోండి. లేదంటే ఐటెక్స్ అయినా సరే మీరు కళ్ళకి పెట్టకుండా బొట్టు రూపంలో పెట్టుకుంటే మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఎక్కువగా యూజ్ చేయకండి, తక్కువగా యూజ్ చేయండి. ఏ బ్రాండ్ అయినా సరే మంచి బ్రాండ్ చెడ్డ బ్రాండ్ ఏది ఉండదు. కళ్ళకి పెట్టడం మంచిది కాదు పిల్లలకి. సో ఖచ్చితంగా యూజ్ చేయకపోవడమే మంచిది అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.